కొన్ని కొన్ని హ్యూమన్ టచ్ అంటారు. ఆ టచ్ ఉండాలంటే 'జోగి రమేష్' ఇంటికెళ్ళి పరామర్శించడం కరెక్ట్. జోగిని పిలిపించుకొని మాట్లాడడం, జోగి ఇంటికి వెళ్ళటం. ఎందుకు అంటే, ఇప్పుడు సోనియా గాంధీతో జగన్మోహన్ రెడ్డి విభేదించడానికి కారణం ఏంటి? కొంతమంది మనుషులు చనిపోయారు. మా నాన్న చనిపోయినటువంటి సందర్భంలో గుండె ఆగి. అలా చనిపోయిన వాళ్ళ ఇంటికెళ్ళి పరామర్శిస్తానంటే, సోనియా గాంధీ ఏమంది? కింద ఇక్కడున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పిన దాన్ని బట్టి, "నువ్వు ఇంటింటి దగ్గరికి పోబాక. నువ్వు వెళ్ళినప్పుడల్లా జనం పెద్ద ఎత్తున పోగవుతున్నారు. అది ప్రభుత్వానిలో నెగెటివ్ టాక్ అవుతది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నట్టు టాక్ అవుతది. కాబట్టి నువ్వు అట్ట గాకుండా ఓ పని చెయ్యి. జిల్లాకో మీటింగ్ పెట్టు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ చనిపోయిన కుటుంబాలోళ్ళందరిని పిలు. అక్కడ నువ్వు ఇద్దాం అనుకున్న డబ్బులు నువ్వివ్వు. ప్రభుత్వం తరపున కూడా ఒక 2,00,000, 5,00,000 ఇద్దాము. తద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటది" అని చెప్తే, అట్లెట్లాగా మా సంప్రదాయం ప్రకారం ఇంటికెళ్ళి పరామర్శించాలా? నీకు ఆ సంప్రదాయం ఏం తెలుసులే అన్నటువంటి కోణంలో తిరుగుబాటు చేసి జగన్ ఓదార్పు యాత్ర చేసుకొచ్చాడు. కాంగ్రెస్ అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది. అయినా సరే అటు షర్మిల ఆ ఓదార్పు యాత్ర కంటిన్యూ చేసుకొచ్చింది. ఆ తర్వాత పాదయాత్ర ఇయన్నీ జరిగినాయి. ఆ టైంలో ఏంటి? హ్యూమన్ టచ్ అక్కడ. ఇప్పుడు అది గదా! 'జోగి రమేష్‌ని' దారుణంగా అవమానించారు. ఇప్పుడు క్రైమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. నేనైనా అందులో ప్రాథమిక ఆధారం ఉందంట. మొన్నటి దాంట్లో కల్తీ లిక్కర్ అయితే పచ్చి బూతు కేసు అది. పచ్చి తప్పుడు కేసు. అందులో డౌటే లేదు. తెలుగుదేశానికి సంబంధించినోళ్ళు దొరికిపోయారు గాబట్టి, దాన్ని డైవర్ట్ చేయడం వైసీపీనే ఇదంతా నడిపించిందని ప్రజలు నమ్మించారు. అదేదో పడవతో ప్రకాశం బ్యారేజ్ గుద్దేశారన్నట్టుగానే రాష్ట్రమంతా మద్యం వ్యాపారంతో కల్తీ మద్యం అని చెప్పేసి ఓ దొంగ నాటకాల కథలు. కల్తీ మద్యం దొరుకుతున్నది. దాన్ని కవర్ చేయడానికి అది వైసీపీ మీదకు దోసేయడానికి ఆడిన నాటకం. అలాంటప్పుడు ఇంటికి వెళ్లి పరామర్శిస్తే బాగుంటుంది. ఇదొక్కసారి భవిష్యత్తులో ఆలోచించుకుంటే బెటర్.